ఈ వీడియో కెమిస్ట్రీలో ఉన్న థర్డ్ చాప్టర్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఈ టాపిక్ యాసిడ్ రియాక్షన్స్ విత్ అదర్స్ అనే దాని మీద చేయబడింది. ఈ వీడియోని మీరు డయాగ్రామ్ చూస్తూ మీరు కనుక వింటే ఇది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో యాసిడ్ అనేది బేసు, మెటల్ ఆక్సైడ్, మెటల్ కార్బోనేటు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేటు, మెటల్ మీద రియాక్ట్ అయితే సాల్ట్ అనేది వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్గా వస్తుంది. అలాగే యాసిడ్ బేసు, మెటల్ ఆక్సైడ్, మెటల్ కార్బోనేటు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ మీద రియాక్ట్ అయితే వాటర్ కూడా వస్తుంది వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్గా. కాబట్టి మీకు ఇక్కడ డయాగ్రామ్లో డిఫరెంట్ కలర్స్ ఇచ్చి రెక్టాంగిల్స్ గీసి వివరించడం జరిగింది. మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వింటూ ఉంటే మీకు ఈజీగా ఈ టాపిక్ మీద ఇవ్వగలిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో ఇలా ఇచ్చారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్ అని ఇచ్చారు. దీనికి మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చదవలేదే, ఈ ఎక్స్పెరిమెంట్ గుర్తులేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. వాడు ఏమడుగుతున్నారు? యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అన్నారు. మనం డయాగ్రామ్లో ఏమని ఇచ్చాము? యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చారు యాసిడ్గా. కాబట్టి మెటల్ని మీరు జింక్గా తీసుకుని ఈ రియాక్షన్ రాస్తే H2SO4 ప్లస్ జింక్తో రియాక్ట్ అయితే జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ ఇస్తుంది అని మీరు ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి మీరు డయాగ్రామ్ని చూసుకుంటూ కలర్ రెక్టాంగిల్స్ని కూడా అర్థం చేసుకుంటూ దాంట్లో ఉన్న కంటెంట్ ఏమి ఇచ్చామని అర్థం చేసుకుంటూ మీరు కనుక ఈ వీడియోని కనుక వింటే మీరు ఈ టాపిక్ మీద ఇవ్వగలిగిన క్వశ్చన్లు, ఇవ్వబోయే క్వశ్చన్లు, ఇచ్చిన క్వశ్చన్లని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎగ్జామ్లో కూడా రాయగలుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.